కోనసీమ గోదావరి సెంట్రల్ డెల్టాకు కీలకమైన లొల్లలాకుల పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 74,20,00,000 మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి లొల్లలాకుల పునర్నిర్మాణం కోసం ఎమ్మెల్యే బండారు అవిశ్రాంతిగా కృషి చేస్తున్నారు. శాసనసభలో పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ గోదావరి డెల్టా రక్షణకు తక్షణ చర్యలు అవసరమని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కృషికి ఫలితంగా ప్రభుత్వం స్పందించి నిధులను విడుదల చేసింది. బ్రిటిష్ కాలంలో 1883లో నిర్మించిన లొల్లలాకుల గత కొన్నేళ్లుగా శిథిల వ్యవస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. ఇవి కోనసీమలో సుమారు 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన వనరు. పి గన్నవరం, అమలాపురం ప్రాంతాలకు నీటి సరఫరా ఈ లాకుల ద్వారానే జరుగుతుంది. బ్యాంకు కాలువ నుంచి ముక్తేశ్వరం కాలువ ద్వారా సుమారు 68,000 ఎకరాలకు సాగునీరు చేరుతుంది. లొల్లలాకుల పునర్నిర్మాణంతో కోనసీమ సాగునీటి వ్యవస్థకు దీర్ఘకాలిక భద్రత కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బండారు కృషిని ప్రశంసిస్తున్నారు. అలాగే లొల్లలాకులను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఎమ్మెల్యే సంకల్పం కార్యరూపం దాలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.